హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో 28 మే 2024న ఈనాడు న్యూస్ పేపర్లో పడిన ఎడిటోరియల్ సమ్మరీస్ తెలుసుకుందాం. ఫస్ట్ ఎడిటోరియల్ వచ్చేసి రష్యా చైనా చట్టాపట్టాలు భారత్పై ప్రభావం ఎంత. రీసెంట్గా అంటే మే 2024లో రష్యా అధ్యక్షుడు పుతిన్ చైనాలో పర్యటించారు. అయితే అక్కడ రష్యా అధ్యక్షుడు చైనా అధ్యక్షుడు ద్వైపాక్షిక వాణిజ్యం గురించి, ఇంకా అమెరికా ఆధిపత్యం గురించి, నాటో గురించి, ఇంకా ఆకస్ కూటమి గురించి కూడా మాట్లాడారు. నాటో కూటమి రష్యా వైపుగా విస్తరించాలని చూడడాన్ని తప్పుపట్టారు. అంతేకాకుండా అమెరికా జీవ సంబంధ ఆయుధాల ఉత్పత్తి కార్యకలాపాలు చేస్తుంది అని చెప్పి అక్యూజ్ చేశారు. ఇది ఎందుకు అంటే కోవిడ్ వైరస్ వ్యాప్తికి చైనానే కారణం అని చెప్పి అమెరికా అంటుంది కాబట్టి ప్రతీకారంగా ఈ అంశం గురించి మాట్లాడారు. ఇంకా ఆకస్ కూటమి రష్యాకి చైనాకి రెండిటికి ప్రమాదకరం అని చెప్పి కూడా అన్నారు. అయితే రష్యా చైనా ఇలా మీటింగ్ పెట్టుకోవడం వల్ల కొంతమంది ఏమని అంటున్నారంటే రష్యా చైనాతో దగ్గర అవుతుంది కాబట్టి ఇది ఇండియాకి సమస్యగా మారవచ్చు అని అంటున్నారు. ఒకవేళ ఇండియాకి చైనాకి యుద్ధం వచ్చినట్టయితే రష్యా ఇండియాకి సపోర్ట్ చేయదేమో, లేదంటే న్యూట్రల్ గా ఉంటుందేమో అని చెప్పి అంటున్నారు. కానీ ఇంకొంతమంది ఏమంటున్నారంటే అసలు చైనా ఇండియా మీదకి యుద్ధానికి వచ్చేంత సాహసం ఇప్పట్లో చేయదు. ఎందుకంటే చైనానే చాలా సమస్యల్లో ఉంది. ప్రస్తుతం చైనా ఆర్థిక వ్యవస్థ చాలా బలహీనంగా ఉంది, దాన్ని సరిచేసుకోవాలి. అంతేకాకుండా దక్షిణ చైనా సముద్రంలో అమెరికా నుంచి దానికి తీవ్ర ప్రతిఘటన ఉంది. ఇంకా తైవాన్ విషయం ఉంది. అంతేకాకుండా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్కి, ఇంకా చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్కి చాలా అంతరాయాలు కలుగుతున్నాయి. ఇన్ని సమస్యల్లో ఉన్న చైనా ఇండియా మీదకి యుద్ధానికి వచ్చే ప్రసక్తే లేదని కొంతమంది అంటున్నారు. ఒకవేళ అలా వచ్చినా సరే ఇండియా 1962తో పోల్చుకుంటే ఇప్పటికి చాలా ప్రిపేర్డ్గా ఉంది. అంతేకాకుండా పాశ్చాత్య దేశాలు కూడా ఇండియాకి సహాయం రావచ్చు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే రష్యాకి ఇండియా అవసరం చాలా ఉంది. ఇండియా తన వెపన్స్ అవసరాలలో 47% రష్యా నుంచే దిగుమతి చేసుకుంటుంది. అంతేకాకుండా ఇండియాకి రష్యాకి ఎప్పటి నుంచో మిత్రత్వం ఉంది. ఈ రెండు దేశాలకి ఒకరి అవసరం మరొకరికి ఉంది కాబట్టి రష్యా కూడా ఏమీ తటస్థంగా ఉండడం కానీ చైనాకి సపోర్ట్ ఇవ్వడం కానీ చెయ్యదు అని చెప్పి కొంతమంది అంటున్నారు. రష్యాకి చైనా కన్నా ఇండియాతోనే ఎక్కువ సాన్నిహిత్యం ఉంది కాబట్టి రష్యా చైనా మైత్రి ఇండియా పైన నెగటివ్ ప్రభావం చూపే అవకాశం లేదని అనుకోవచ్చు. ఈ ఎడిటోరియల్ జేకే త్రిపాఠి గారు రాశారు. నెక్స్ట్ ఎడిటోరియల్ వచ్చేసి పెరుగుతున్న వాణిజ్య లోటు. రీసెంట్ గా ఏప్రిల్ 2024లో చూసుకుంటే భారతదేశ వాణిజ్య లోటు 1,50,000 కోట్ల రూపాయలకి పైగా ఉంది. ఇది ఎందుకు ఇంతగా పెరిగింది అంటే ప్రస్తుతం చూసుకుంటే ఎగుమతులు తగ్గాయి, దిగుమతులు పెరిగాయి. ముఖ్యంగా చూసుకుంటే బంగారం, చమురు దిగుమతులు, ఇంకా ఎలక్ట్రానిక్స్ దిగుమతులు ఇవన్నీ కూడా చాలా పెరిగాయి. అంతేకాకుండా పప్పు గింజలు, పండ్లు, కూరగాయలు, ఔషధాల దిగుమతులు కూడా చాలా పెరిగాయి. ఎగుమతులు ఏమో తగ్గాయి. అయితే సరుకుల ఎగుమతులు తగ్గడానికి ముఖ్యంగా ప్రపంచ పరిస్థితులే ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు. అమెరికాలో ఇంకా యూరోపియన్ యూనియన్లో చూసుకుంటే ఆర్థిక పరిస్థితులు అంతగా బాలేవు. ఇంకా ఒక పక్కన యుక్రెయిన్ యుద్ధము, ఇంకా గాజా మీద దాడులు, ఇంకా ఎర్ర సముద్రం అంటే రెడ్ సీలో కమర్షియల్ షిప్స్ మీద దాడులు చేయడము, ఇలా చాలా పరిస్థితులన్నీ కలిసి సరుకుల ఎగుమతులు తగ్గడానికి కారణమయ్యాయి. అయితే ఒక మంచి పరిణామం ఏంటంటే సేవల ఎగుమతులు పెరిగాయి. కాకపోతే దాని మీద మనం పూర్తిగా ఆధారపడలేం. ఎందుకనంటే అమెరికాలో ఇంకా యూరోపియన్ యూనియన్లో ఐటీ రంగం ఆర్థిక పరిస్థితి అంతగా బాలేదు కాబట్టి ఈ ఐటీ సేవల ఎగుమతుల మీద ఇది నెగిటివ్గా ప్రభావం చూపే అవకాశం ఉంది. పశ్చిమాసియా, అమెరికా, యూరోపియన్ యూనియన్, బ్రిటన్లలో ద్రవ్యోల్బణం తగ్గి ఆర్థిక పరిస్థితులు చక్కబడ్డ తర్వాత వస్తువులకి డిమాండ్ పెరిగి మన దగ్గర నుంచి ఎగుమతులు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆలోపే ప్రభుత్వం ఎగుమతుల వృద్ధి కోసం రంగం సిద్ధం చేయాలి. వడ్డీపై రాయితీలు ఇవ్వడం, ఇలా కొన్ని చర్యల ద్వారా మ్యానుఫ్యాక్చరర్స్ ని ఇంకా ఎగుమతిదారులని ప్రోత్సహించాలి. ఈ ఎడిటోరియల్ డాక్టర్ రాధా రఘురామ పాత్రుని గారు రాశారు. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. దిస్ ఇస్ అపర్ణ. థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్.